సేకండి రే కుడిచేకిరా రే కుడిచేకిరా తేజ తేజ కుడిచేకి బాగా పెద్దది ఉంది పెద్దది 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 మనకు కావాల్సింది రావటం లేదు अरुन्धति वसिष्ठाय नमः रूपमाग्रावयामि हिरण्यमात्रम्भोदादेवसंयोधानीति एकदा ब्रह्मणोपहरति एकदेव यजमान आयुष्तेज दधाति ఏమంటారంటే అరుంధతి నక్షత్ర దర్శనం అంటారు. అరుంధతి నక్షత్ర దర్శనం అంటారు. సహజంగా మన పల్లెటూరు వాళ్ళు ఆరంజ్యోతి అంటుంటారు. అది కాదనమాట అరుంధతి. ఈ అరుంధతి దేవి అనేటటువంటి ఒక మహిళ గొప్ప పతివ్రత. అదేవిధంగా వశిష్ఠుడు అనేటటువంటి అతను ఒక గొప్ప ఋషి అనమాట. ఏమి స్వామి ఆమెకి ఋషికి ఎట కుదిరిందయ్యా అంటే ఈ యొక్క లోక కళ్యాణార్థం వాళ్ళిద్దరు కూడా వివాహం జరగడం జరిగిందనమాట. సరే స్వామి బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు మాకు దాన్ని చూపించడము? ఆమె మానవురాలు కదా, ఆయన మానవుడు కదా, ఏ విధంగా నక్షత్ర రూపంలో వెళ్తారయ్యా అంటే దానికి ఒక కథ ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క వివాహ సందర్భంలో నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని ధర్మార్థ కామ మోక్షాల్లో ఇందాక మనం చెప్పుకున్న విధంగా మనకి పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు. గతంలో జరిగినవన్నీ కూడా పక్కన పెట్టేసి భవిష్యత్తులో గొప్పగా ముందుకు వెళ్ళాలి, సుఖమైనటువంటి దాంపత్య జీవితం అనుభవించాలి అని చెప్పి నిదర్శనగా ఆ యొక్క అరుంధతి నేను ఎవరైతే నూతనంగా వివాహం జరుగుతుందో వాళ్ళకి ఒక నక్షత్ర రూపంలో దర్శనం ఇచ్చే భాగ్యం నాకు కలిగించిన ఆయన అని చెప్తే ఆయన నక్షత్రంగా మలచి అక్కడ ఉత్తర భాగంలో సప్తఋషి మండలం ఒక మండలం ఉంటుంది. దాన్ని సప్తఋషి మండలం ఉంటారు. ఆ మండలంలో ఆమెకి స్థానాన్ని కల్పిస్తారన్నమాట. ఎవరు? దేవతలు. కాబట్టి ఈరోజు మీరు యొక్క అరుంధతి నక్షత్ర దర్శనం చేసుకోవడం ఎందుకు చేసుకున్నారయ్యా అంటే ఎందుకు చేసుకున్నారు? దేంట్లో ఏ విషయం? పార్టీ కాదు, దుఃఖం వచ్చినా బాధ వచ్చినా నాకు ఏ విధంగా అయితే నాకు కొడుకు కావాలని చెప్పి అమ్మాయికి కొడుకున్నారో ఆ యొక్క చేతిని నిరంతరం కూడా ఎల్లవేళలా ఏ విధంగా అయితే చిన్నప్పటి నుంచి అమ్మాయిని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కాపాడుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చి ఈ రోజు మీ యొక్క చేతికి అప్పగించారో అంతటి కష్టాలు లేకుండా అమ్మాయిని మీరు ఇంకా మీదట పోషించాలన్నమాట. అష్టవర్ష భవేత్ కన్యా పుత్రవత్ పరిపాలితామయ ఇదానీం తవదాస్యామి దత్తాం స్నేహన పాలయ అనేది వచనం. అంటే ఏమిటి? ఇన్ని సంవత్సరాల యొక్క అమ్మాయిని నేను నా కన్న కొడుకులాగా పాలించుకున్నాను, ఈ సమయంలో నీకు నేను దాసిగా పంపిస్తున్నాను, నువ్వు ఏ విధంగా చూసుకోవాలి, ఫ్రెండ్స్తో ఏ విధంగా ఓపెన్ గా మాట్లాడతావో అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 7 నిమిషాల దాకా వాడివని వీడివని వేరే వాడు అన్ని విషయాలు మాట్లాడుకుంటాం కదా, ఏమి దాచిపెట్టకుండా. ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క విషయము ఇద్దరు కూడా ఆలోమలుగా ఉండి సమన్వయంగా మీ యొక్క కాపురాన్ని నడిపించుకోవాలి అని చెప్పి దీని యొక్క ఉద్దేశం అన్నమాట. నమస్కారం చేసుకొని మీ మనసులో ఉండేటటువంటి ఇష్టదేవతను తెలుసుకొని బాగుమరిదే రావాలా
అడిగాను ఉందా నాన్న ముందు